3.5 సంవత్సరాలు సువార్త చేసినప్పుడా, లేదా 33.5 సంవత్సరాలు జీవించిన కాలం అప్పుడా? ఎప్పుడు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టక ముందు దాదాపు 500-700 సంవత్సర కాలములలో ప్రవచించబడినటువంటి ప్రవచనపు వాక్కు. హల్లెలూయా! ఎప్పుడో యేసయ్య పుట్టక ముందే 500 నుండి 700 సంవత్సరపు కాలములో ప్రవచించిన ప్రవచనము నెరవేర్పు కాలమునకై, నెరవేర్చుట కొరకై, ఆయనే మెస్సియా అని చెప్పుట కొరకై గాఢద ప్రభుకు కావలసి వచ్చింది. హల్లెలూయా! హల్లెలూయా! ఎందుకే గాడిద కావాలి? పులి లేదా, సింహము లేదా, గుర్రాలు లేవా? యేసుక్రీస్తుకు గాడిద కావాలా? గాడిద మీద ఊరేగిన వాడే మీ యేసు ప్రభు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడేవారు కూడా లేకపోలేదు. అలాంటి దౌర్భాగ్యులు కూడా లేకపోలేదు. ఒరే గాడిదా, ఈ గాడిదకు కావలసిన విలువను తీసుకొని రావడానికేరా అని చెప్పాలని అనిపిస్తుంది, కానీ కొంచెం ప్రాణం నొచ్చుకుంటారని చెప్పబుద్ధి కాదు. అనిపిస్తుంది. ఒరే అడ్డగాడిదా, నీకేం తెలుసునా? యేసయ్య మోసే గాడిదగా నువ్వు ఉండరా? యేసయ్యను కనపరిచే గాడిదగా ఉండరా? నీకు తెలుస్తుంది ఆ విలువేమిటో అని అనాలనిపిస్తుంది. సమాజంలో కొందరు మాట్లాడే మాటలను బట్టి. కానీ మనకు సంస్కారం, దేవుని భయం, దేవుని భక్తి అడ్డం వస్తుంది. అందరి లెక్క మాట్లాడంటే మనం మాట్లాడచ్చు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ఆయన ప్రవచన వాక్కు నెరవేర్చాలి గనుక అందులో ఇదిగో దావీదు కుమారుడు మెస్సియా సాత్వికుడై భారవాహిక గాడిద మీద ఆయన మీ వద్దకు వస్తాడు అని చెప్పడానికి, ఆ చెప్పింది నెరవేర్చడానికి, అది నెరవేర్చిన సందర్భంగా అందరూ తెలుసుకోవటానికి, ఈ ప్రపంచానికి తెలపటానికి ఆయన మెస్సియా, ఆయనే దేవుని కుమారుడు, ఆయనే యేసయ్య, ఆయనే ప్రభువు అని చెప్పటానికి ప్రభువుకు కావలసి ఉన్నది గాఢద. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! అర్థమైందండి? ఎందుకు గాడిద అంటే ఈ మాటలని చెప్పండి ఆటగాడదలకు. ఇంకొక విషయం చెప్పనా? ఆ గాడిద ఎంత లోపల మురిసిపోతుంటుందో చూడండి. అసలు నేను విప్పబడేదానికి అవకాశం ఉందా? విప్పిన ఏ పెంట కుప్పల మీదకే తోలేస్తాడు, కానీ నన్ను ఇలాంటి యెరూషలేము పురవీధుల్లో నడిచేదానికి నాకు ఇంతకు అని ఎప్పుడైనా ఊహించుతుందని. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మట్టలాదివారం రోజున నేను ప్రేమతో తెలియచేస్తున్నాను, ప్రభువుకు నీవు 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 మనము కావలసి ఉన్నది. హల్లెలూయా! మనమందరము ప్రభువుకు కావలసి ఉన్నది. ఎందుకో? పాపపు కట్లను విప్పటానికి. ఎందుకో? తృణీకరించబడిన నీ జీవితాన్ని ఒక విలువను తీసుకొని రావటానికి. ఎందుకో? ఎవ్వరికి నోచుకోలేని నీ యొక్క జీవిత శైలిని గొప్ప మార్పుతో తీసుకొని రావటానికి. ఎందుకు? ప్రభువుకు కావలసి ఉన్నది నువ్వంటే
ఆయన ప్రణాళిక నువ్వు నెరవేర్చుట కొరకై కావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అదమ్మా అది. అందుకు దేవునికి నీవు కావలసి ఉన్నదే, నా ప్రభువుకు నీవు కావలసి ఉన్నదే. అంతేగాని నీ పాపపు కట్లల్లో ఉండి, నీ కుల కట్లల్లో ఉండి, నీ మతపు కట్లల్లో ఉండి, నీ ఆచార సంప్రదాయ కట్లల్లో ఉండి నువ్వు కన్ను మిన్ను కానరాకుండా తిరుగుతూ నీ ఇష్టానుసారంగా మాట్లాడవాక, నువ్వు ఇష్టానుసారంగా ప్రవర్తించవాక. నీవు ప్రభువుకు కావలసి ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే నీ ద్వారా ఆయనకు ఎంతో ఉపయోగం. అంటే ఆయన పని నీ ద్వారా చేయించాలి. ఆయన కొరకు నువ్వు ఎంతో వాడబడాలి. ఆయన పని నీ ద్వారా చెయ్యాలి. అందుకు నీవు కావలసి ఉన్నదే. ఇంకా బంధింప కట్టబడినటువంటి గాడిదల్లాగా కాకుండా, పాపపు బంధకాల్లో ఉన్నటువంటి వ్యక్తులంగా కాకుండా, దేవుని చేత విప్పబడినటువంటి, దేవుని చేత ఎన్నుకోబడినటువంటి, దేవుని చేత దేవునిలో ఉండబడినటువంటి వ్యక్తులముగా మనం ఉండగలిగితే, నా ప్రియ దేవుని బిడ్డలారా, తప్పక నిన్ను దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ ద్వారా బహుగా ఘనత పొందుతాడు. హల్లెలూయా. నేను చస్తే బాగుంటుందేమో, నేను ఈ లోకం విడిస్తేనే బాగుంటుందేమో, నేను బ్రతికి ఏ ప్రయోజనం లేదు, నాకు ప్రయోజనం, నా ఇంట్లో ప్రయోజనం లేదు, ఆయన నేను దేని కొరకు బ్రతకాలి, ఎవరిని ఉద్ధరించాలి, అయినా నా నీచమైనటువంటి జీవితాన్ని, నా అల్పమైనటువంటి పనికిరానటువంటి ఈ బ్రతుకును ఎందుకు, దేనికి యోగ్యత లేని నా యొక్క ఈ జీవితాన్ని ఒక్కరు కూడా నన్ను చూసి ఆదరించి ఆహ్వానించి దగ్గరికి చేర్చుకోలేని నా బ్రతుకు ఎందుకు అన్నట్లుగా ఈనాడు ప్రజలు చాలా డిప్రెషన్లో, నిరాశ నిస్పృహల్లో ఉన్నారు. అయితే అలాంటి బిడ్డలందరికీ గొప్ప శుభవార్త, నీవు ప్రభువుకు కావలసి ఉన్నది. హల్లెలూయా. నీవు ప్రభువుకు కావలసి ఉన్నదే. నీలో ప్రభువు ఉంటే నీ జీవితం మార్పు చెందుతుంది. నిన్ను తిట్టేవాడు పొగుడుతాడు. నీలో ప్రభువు ఉంటే నీ మీద నిందలు మోపేవారు నీకే పూలబాట వేస్తారు. నీలో ప్రభువు ఉంటే నీకు గౌరవాన్ని, ఘనతను ప్రజలు ఇస్తారు. నీలో ప్రభువు ఉంటే నీకు ఈ లోకంలో చెప్పసఖ్యము గాని సంతోషం కలుగుతుంది. ఎలా అని అంటే, ఇదిగో కట్టబడిన గాడిదను విప్పి కట్లను తీసుకొని వచ్చి ఆ గాడిద మీద కూర్చుంటే గాడిద పిల్లకు ఏ విధమైనటువంటి వైభవం వచ్చిందో, ఆ గౌరవం మర్యాద దక్కిందో, ఆ సంతోషం ఆనందానికి అవధులు లేవో, ఆ యొక్క ఎప్పుడు లేని ఆ పరిస్థితి ఎలాగొచ్చిందో అంతకు మించి 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 నీకు నా దేవుడు, మనకు మన దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అనుగ్రహిస్తాడండి. అప్పుడు హోసన్నా జయమే,
హోసన్నా జయం మనకే, హల్లెలూయా అని పాటలు పాడుతూ సంతోషంగా మనం ఉన్నటువంటి ఈ వీధుల్లో లేదా మనం ఉన్న ఈ సమాజంలో ప్రభువుకు ఘనత తెచ్చే వారంగా మనం ఉంటామండి. ప్రభువుకు మహిమ తెచ్చే వారంగా మనం ఉంటామండి. లేదా కొన్ని గాడిదలు ఉన్నాయి బైబిల్లో, అడ్డగాడిదలు ఉన్నాయి, అలవాటు పడిన గాడిదలు ఉన్నాయి. నేను తర్వాత చెప్తా. 2 దొడ్ల మధ్య ఉన్న గాడిదలు ఉన్నాయి, జ్ఞానం లేని గాడిదలు ఉన్నాయి, బుద్ధి చెప్పిన గాడిదలు ఉన్నాయి. ఇవన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయి గాడిదలు. అంటే ఆ స్వభావం, ఏ గాడిద ఏ స్వభావం కలిగి ఉందో ఆ స్వభావం ఉంటే ఆ గాడిదకు సంబంధించిన వారమని మనం అర్థం. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నన్ను మోసే గాడిదగా మీరు ఉంటే బాగుంటుంది, నన్ను ఘనపరిచే గాడిదగా మీరు ఉంటే బాగుంటుంది, నేను మీలో ఉంటే మీకు సంతోషం, నాకు ఘనత అని, అందుకు నీవు నాకు కావలసి ఉన్నది అని ప్రభు కోరుకుంటున్నాడు. నిన్నే 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 నిన్నే. హల్లెలూయా. ఈ సంగతి తెలుసుకోవాలి. తెలియకపోవడానికి కారణం కట్టబడినటువంటి పాపపు కట్టల్లో ఉన్నారు కాబట్టి. బానిసత్వపు కట్టలలో ఉన్నారు కాబట్టి. ఏమండి, మతం అనే కట్లల్లో ఉన్నారు కాబట్టి, కులం అనే కట్లల్లో ఉన్నారు కాబట్టి, ఆచార సంప్రదాయం అనే కట్లల్లో ఉన్నారు కాబట్టి, తెలియడులే, తెలుసుకున్న ఆ కట్లను విప్పి ఘనత తెచ్చేవారి దగ్గరికి రాక, ఆ ఘనత తెచ్చే దేవుని చేతులెత్తి స్తుతించక, ఘనహీనులుగాను, ఎందుకో పనికిరాని వారు గాను, ఈ లోకంలో మచ్చ తెచ్చేవారు గాను, లేదా మతాలను కులాలను రెచ్చగొట్టేవారు గాను, లేదా తోటి మనిషిని మనిషిగా చూడనటువంటి వారు గాను, ఈ లోకములో మానవత్వం లేని మనుషులుగా బ్రతుకుతున్నవారు గాను ఎందరో ఉన్నారు ఈ లోకంలో. అలా ఉండకూడదని నా ప్రభు, నీవు నాకు కావలసి ఉన్నది, నాకు అవసరమై ఉన్నది అని కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజైనా ఇప్పుడైనా నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తున్నాను. నువ్వు తృణీకరించబడ్డావని బాధపడొద్దు, నిన్ను చిన్న చూపు చూస్తున్నారని బాధపడొద్దు, నేను దేనికి ఎందుకు పనికిరాని దానై పనికిరాని వాడిని అయిపోయినాయని బాధపడొద్దు, నా దగ్గర డబ్బు లేక నన్ను చాలా హేళనగా చూస్తున్నారని వేదన పడకో, లేదా నా కులం లేదా నేను నమ్ముకున్న దేవుడు ఇలాగా అని చెప్పి ముద్రేసి నన్ను ఇలాగా చేస్తున్నారు, నన్ను ఇలా చిన్నచూపు చూస్తున్నారని వేదన పడకో. నాకంటూ గౌరవం లేదు, మర్యాద లేదు, ఘనత లేదు, ఈ లోకములో నేనంటేనే అసలు నోచుకోని దానిగా ఉన్నాను అని నువ్వు ఏమాత్రం దిగులు పడొద్దు. యేసయ్య నీలో ఉన్నాడనుకో, ఇవన్నీ కూడా నీకు దేవుడు దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దయచేస్తాడు నీకు. ఆ రీతిగా ఘనతను తీసుకొని వస్తాడు, ఆ రీతిగా మర్యాదను తీసుకొని వస్తాడు, ఆ రీతిగా సంతోషాన్ని కలుగజేస్తాడు, ఆ రీతిగా ప్రౌడ్గా. అండ్ ఈ గాడిద ఎంత ఫీల్ అయింటుందో చెప్పండి. ఇంతకాలం ఈ ముదునష్టపు ఈ మనిషి దగ్గర, యజమాని దగ్గర కట్టబడి బరువులు మోస్తూ, వాడు పెట్టిందే తింటూ, భయంకరంగా పనిచేస్తూ, అసలు నాకు జీవితం లేదనుకుంటే, అబ్బా ఇదేంద్ర స్వామి,
గాడిదనైనా నాకు జేజేలు పలుకుతున్నారని ఎంత మురిసిపోయింటుందో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అవునా కదా? ఒకసారి ఆలోచించండి, గాడిద ఎంత ఆనందించుంటుందో, గాడిద ఎంత ఈ మనుషులకు లేనటువంటి గౌరవం నాకు దక్కిందని ఎంత అనుకుని ఉంటుంది చూడండి. ఈ మనుషులకు లేని గౌరవం, ఘనత నాకు దక్కింది యేసు ప్రభు మోసే గాడిద కానీ ఎంత ఆనందించి ఉంటుందండి. నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, లేదా మన కట్లు విప్పినటువంటి దేవుడు మనల్ని కూడా అలాంటి పరిస్థితుల గుండా తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా తీసుకొని వెళ్ళి జయ జీవితములో ఉంటూ ఊరూరున వాడవాడన తిరుగుతూ దేవుని సువార్తను ప్రకటిస్తూ రాసినటువంటి పాటలో భాగమే, ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్నా తోడెవ్వరు లేరు ఈ ధరణిలో అని పాట పాడాడు భక్తుడు. నీకన్నా తోడు నాకెవ్వరు లేరు ఈ లోకంలో ఎవరు లేరు. నన్ను అలా ఊరేగిస్తున్నావు. నువ్వు నాలో ఉన్నావు గనుక, నువ్వు నాతో ఉన్నావు గనక, నేను నిన్ను మోస్తున్నాను గనక ఇదిగో ఇంత ఘనత, గౌరవం, ఇంత విలువ, ఇంత ధన్యత నాకు ఇచ్చినావు. ఊరేగిస్తున్న ఊరు వాడ అని చెప్పేసి పాట రాస్తున్నాడు. మరి ఆ రోజున ఆ భక్తులకు ఇచ్చిన ఆ విలువ మనకు కూడా ఇస్తాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఆ భక్తులను ఊరేగించిన ఆ దేవుడు విజయోత్సవంతో మనల్ని కూడా ఊరేగిస్తాడండి. ఈ రోజున ఓటమి చూసి భయపడవాక, నువ్వు ఉంటున్నటువంటి పరిస్థితులను బట్టి కృంగిపోవాక, నీకు ఎదురవుతున్నటువంటి పరిస్థితులను బట్టి నీవు కుమిలిపోవాక, నీకున్నటువంటి స్తోమతను బట్టి, స్థితిగతులను బట్టి నీవు బాధపడిపోవాక, మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నమ్ముకున్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనకెంతో ఘనతని తీసుకొని వస్తాడు అన్ని విషయాలలో. ఈ కట్లు విప్పబడాలి. ఇంకా కొన్ని కట్లు ఉన్నాయి చూడండి పరిశుద్ధ గ్రంథంలోంచి 13వ అధ్యాయం లూకా శుభవార్త. లూకా శుభవార్త 13వ అధ్యాయం 16వ వాక్యం చదువుదాం. 13 సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు అక్కడ ఒక ఆమె ఎన్ని సంవత్సరాలండి? 18 సంవత్సరాలు. ఎలాగుందట? సాతాను బంధించితే ఆమె పరిస్థితి ఎలా ఉంది? నేల వైపే, ఇక మరో వైపు చూడడానికి వీలే లేదు. కిందికే, ఇలా పైకి ఎత్తడానికి లేదు, ఇలా చూడడానికి లేదు, అలా చూడడానికి లేదు, కిందనే నేల చూపే. నేల చూపి చూసేది ఎవరు? నేల. పందులే ఎక్కువ నేల చూపు చూసేది. ఆ పైకి ఎప్పుడు చూస్తాయి తెలుసా? దాన్ని బంధించి కట్లు కట్టి, ఇక నీకు సమయం ఆసన్నమైంది, వధించేయాలరా అని తీసుకొని పోయేటప్పుడు ఇట్లా చూస్తుంది, 2 కాళ్ళు చేతులు కట్టినప్పుడు. ఈమె సైతాను చేత బంధించబడి 18 సంవత్సరాలు నడువు వంగిపోయింది. యేసు ప్రభు ఆ చోటుకి వెళ్ళి
18 సంవత్సరాలు నడివొంగిపోయిన ఆమెను సైతాను బంధించుంటే, అమ్మా నీవు అబ్రహాం కుమార్తెవు, నీకు స్వస్థత కలుగుతుంది, నీ కట్లు విప్పేస్తున్నా, ఆ బంధించిన ఆ సాతాను కట్ల నుంచి విప్పుతున్నా అని దేవుడు చెప్పాడు. అరే విప్పి ఉంటే అక్కడ కొందరు వచ్చారు. ఏమండే యేసుక్రీస్తు, ఈరోజు విశ్రాంతి దినం కదా, ఇలా ఎట్లా చేస్తావు? చూడండి, అమ్మ పెట్టకపాయా, అడక్క తినకపాయా అన్నట్టుంది. వాళ్ళు చెయ్యరు, చేసేవారిని చేయనీయరు. వాళ్ళు ఇవ్వరు, ఇచ్చేవారిని ఇవ్వనీయరు. వారు తినరు, తినేవారిని తిననీయరు. వాళ్ళు పెట్టరు, పెట్టేవారిని కూడా పెట్టనివ్వరు. ఇది అందుకనే సామెత ఉంది, పెద్దల సామెత. ఏమంట? పడతా ఉంటే చేయబట్టరంట. పడతా ఉంటే చేయబట్టరంట. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య ప్రేమ కలిగిన దేవుడు అండి. ఆమె ఒక భయంకరమైన రోగం, అది ఆ రోగంతో కట్టబడి ఉంది, కట్లతో ఉంది, ఆ రోగపు కట్లతో ఉంది. యేసయ్య ఆ చోటికి వెళ్ళి ఆ రోగపు కట్లను తెంచాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, నీవు అనారోగ్యమనే కట్లతో ఉంటే నా దేవుడు తెంచుతాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. విప్పుతాడు. రోగపు కట్లను, వ్యాధి కట్లను, బలహీనత అయిన ఆ కట్లను తెంచివేస్తాడు. శరీర రోగమైనా, అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయముల్ స్వస్థపరచును, యేసు గాయముల్ స్వస్థపరచును, రక్తమే రక్షణనిచ్చును. రక్తమే, అది శారీరకంగా అయినా లేదా మానసికంగా అయినా, మన కట్లను అనగా మన రోగపు కట్లను, మానసికపు వ్యాధినైనా శరీర రోగాలనైనా ఆయన విప్పుతాడు, తెంచుతాడు. దాని కొరకే ఆయన 2026 సంవత్సరాల క్రితం ఎన్నో దెబ్బలు తిన్నాడండి. చిత్రహింసలు పడ్డాడు నీ కోసం. మాంసపు ముద్దల్లాగా కొడతా ఉంటే కింద రాలి పడింది, అలాగా గాయపరచబడ్డాడు. దేనికంటే నీ రోగపు కట్లను లేదా నీ వ్యాధి కట్లను తెంచివేయటానికి. భయపడవాకు, నాకు ఇలా పలానా అనారోగ్య పరిస్థితి ఉందే, నా పరిస్థితి ఏంటి అని. యేసయ్య కట్లను తెంచేస్తాడు. హల్లెలూయా. 18 సంవత్సరాల నుండి ఆ రోగంతో ఉంది, తెంచినాడా లేదా? ఈయన కూడా అబ్రహాము కుమార్తె అని కట్లు తెంచను కదా. నీకెందుకంత విశ్వాసము లేదు? ఎందుకు అంత ప్రభు సన్నిధిలో నమ్మకం లేదు? ఎందుకు ఆయన గాయాలలో నాకు స్వస్థత అని విశ్వసించట్లేదు? ఎందుకు దైవిక స్వస్థత నా దేవుని నామములో పొందుతానన్నటువంటి నమ్మకం లేదు? నీవు కూడా అబ్రహాము కుమార్తెవే, నీవు కూడా అబ్రహాము కుమారునివే, మనము కూడా అబ్రహాము కుమార్తెలమే. రోగపు కట్లను కూడా ఆయన తెంచుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వాక్యం.
ఈ గాడిదకు ఏమండి శారీరకంగా రోగం ఉందో లేదో అక్కడ మనకు తెలియదు, కానీ మానసికంగా మాత్రం తప్పక రోగం ఉండి ఉంటుంది. అవునా కదా? ఎందుకో ఎన్నో దినాల నుంచి కట్టబడింది యజమాని దగ్గర, బానిసగా ఉంది. బానిస బతుకంటే ఎట్లా ఉంటుందో మనకు తెలుసు కదా. గాసగాని బతుకు, జీతగాని బతుకు. యజమాని దగ్గర బానిసత్వంలో ఉండే బతుకు ఎట్లుంటుంది? మరి మానసికంగా ఎంత బాధపడుతుంది ఉంటుంది అది గాడిద. ఆ మానసిక బాధను ఏం చేశాడు దేవుడు? ఉల్లాసంగా మార్చాడు. హల్లెలూయా. అందుకు ఈ అనారోగ్యపు కట్టున్న భయపడకండి, యేసు ప్రభు ఆ కట్లని తెంచేస్తాడు. హల్లెలూయా. లూకా మార్క్స్ వార్త 5వ అధ్యాయం 4వ వచనం. పలుమార్లు బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలను తెంచి దాని సంఖ్యలను తుత్తినీయులుగా చేశాను కనుక ఎవడును సాధుపరచబడలేకపోయాను. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఒంటి మీద వానికి వాడే గాయం చేసుకుంటాడు. వాని నివాసం సమాధులతో అంటే శ్మశానం. ఎవరైనా బాగు చేద్దాంలే అని కొంచెం మానవత్వం ఉండి కొంచెం మంచితనం చూపిద్దాంలే అనుకుంటే వాడిని కూడా చేతులతో కొట్టడానికి, బంధించిన ఆ కట్లను తెంచడానికి తుత్తినీలుగా చేసేవాడట. దానికి కారణం ఏంటంటే యేసు ప్రభు అట్ట ఎదురుగా వచ్చి అడుగుతా ఉన్నాడు, ఎవరు రాను, అసలు ఎవరు రా నువ్వు అని అడుగుతా ఉంటే, దావీదు కుమారుడా ఎందుకు వచ్చావయ్యా ఇక్కడికి, నన్ను బాధించడానికి వచ్చినావా? ముందు నువ్వు ఎవడురా చెప్పు. నేను సేన అంటే ఏంది? జనసేన కాదు, సేన అంటే దయ్యం. దయ్యం గుంపు. అంటే దాని అర్థం ఏంటంటే సంవత్సరాల తరబడి వాడు ఒంటి మీద గుడ్డ లేకుండా వానికి వాడే కొట్టుకుంటా, వాడికి వాడే తిట్టుకుంటా, వానికి వాడే గాయపరచుకుంటా, ఎవరైనా అడ్డొచ్చినా వారిని కూడా కొట్టడం, ఏదైనా బంధించిన బంధకాలన్నింటినీ కూడా తీసివేయడం, అలా భయంకరమైన దయ్యపు క్రియల చేత కట్టబడి ఉన్నాడు వాడు. ఆ చోటికి యేసుక్రీస్తు వచ్చి ఆయన దయ్యపు కట్లను తెంచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా అంటున్నాడు. అయ్యో సర్వోన్నతుడైన దేవుడా, దేవుని కుమారుడా, ఇదిగో నన్ను ఏమి చేయకు, నన్ను ఏమి చంపకు, ఇదిగో మాకు ఒక అవకాశం ఇయ్యి, ఇదిగో ఆ ఎలుస ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పందుల ఆ వాటిలోనికి వెళ్ళిపోతాం, మాకు అవకాశం నాయనా, మమ్మల్ని చంపకయా అని కాళ్ళు పట్టుకుంటున్నాయి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పోరా పో, వెళ్ళిపో అంటే ఆ పందుల్లోకి వెళ్ళిపోతే వేల పందులు అక్కడికెక్కడ నీళ్ళల్లో పడి చచ్చిపోయాయి. ఎందుకని? దయలు బట్టి. దయ్యపు కట్లు ఇవి దయ్యపు కట్లు. ఈ దయ్యపు కట్లు తెంచడానికి ఏవేవో చేసుకుంటారు, ఏమేమో చేస్తారు. ఈ శక్తికి మన శక్తి చాలురా, ఇంకా అదనంగా కొనుక్కోవాలి కొంత డబ్బులు పెట్టి అనుకొని రకరకాలుగా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా లేకపోలేదు. అయితే ఆ దయ్యపు శక్తి ఎంతవరకో, కానీ మన దేవుని శక్తి మహాశక్తి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని శక్తి మహాశక్తి.
సాతానుడు బంధించిన ఆ బంధకాల నుండి విడిపించబడాలన్న యేసుక్రీస్తే శరణ్యం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధమైన కట్లను కూడా ప్రభు తెంచుతాడు. ఏమండి, దయ్యపు పట్టినటువంటి వారి చేష్టలు వేరు. కొందరు అనారోగ్యంతో ఉండి దయ్యం పట్టిందని, గాలి పట్టిందని గాలి మాటలు మాట్లాడుతున్నారు. ఈ వద్దో మరికొందరు దేవుడు తీసుకోపోలేదు, ఎవరైనా చనిపోయినాకో దేవుడు తీసుకుపోనండి, సైతాను ప్రాణాన్ని తీసుకుపోవడానికి అధికారం ఉందా? మీరు చెప్పండి, ఎక్కడ చదివినారు మీరు బైబిల్? లేకపోతే ఎవరు చెప్పింటే విన్నారా మీరు? నేను ఎన్నిసార్లు చెప్తుంటా, అరే సైతాను ఏమైనా బాధించవచ్చు కానీ ప్రాణం ముట్టడానికి లేదు అని నేను ఎన్నోసార్లు చెప్తుంటా. ప్రాణం తీసేయాలంటే దేవునికే అధికారం, ప్రాణం పోయాలి అంటే దేవునికే అధికారం. అది దేవుని ఇష్టం అంతే. చాలామంది ఊరికి అనవసరంగా వాళ్ళు కృంగిపోతారు, ఇతరులు కృంగదీస్తూ ఉంటారు. తెలుదు పెట్టదు. ఏమంటే గాలి పట్టింది, దయ్యం పట్టింది. గాలిని పట్టిన చేష్టలు, దయాలు పట్టిన చేష్టలు అవి వేరండి. ఇదిగో ఇట్లుంటాయి. ఎట్లా వాళ్ళు బాధించుకుంటారు. ఆ శక్తి ఎట్లుంటుందో తెలుసా? వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తి కాదు, ఆ దయ్యపు శక్తి వేరు. మా ఊర్లో నేను చిన్నప్పుడు బాగా తెలుసు నాకు, ఆమె ఒంట్లోనికి దగ్గర 3 దయ్యాలు వస్తాయి. ఆ దయ్యాలు వచ్చినప్పుడు ఏమండి, మంచి పెద్ద బలం కలిగినటువంటి వారు కూడా పట్టుకున్న కూడా ఒక్కసారిగా అట్లా తెంచి వీధులంతా పరిగెత్తుతుంది. మళ్ళా ఆ దయ్యం పట్టి పీడించేంత వరకు, ఆమె ఒంట్లో ఉన్నంత వరకు ఊరంతా వీధులంతా తిరుగుతుంది. ఆమెను పట్టుకోవటానికి ఎంతమంది ప్రయత్నం చేసినా కుదరదు. ఒకవేళ దొరికినప్పుడు పట్టుకొని ఆ సెంటర్లోకి తీసుకొచ్చి ఇంటి దగ్గరికి తీసుకొచ్చి పెట్టినారనుకో, వారు తట్టుకోలేరు. ఇప్పుడు లేదు, చనిపోయింది. మా ఊర్లో జరిగిన సంఘటన. దైవ శక్తులు అంటే అట్లుంటాయి. అనారోగ్య పరిస్థితుల ద్వారానో కొన్ని ఒంట్లో ఉన్నటువంటి అనారోగ్య పరిస్థితి ద్వారానో మనకు వచ్చిన దాన్ని బట్టి ప్రతి దానికి కొంతమంది గాలి మాటలు మాట్లాడుతుంటారు. ఇవి ఎప్పుడు దేవుని పిల్లలకు నోట్లోంచి రాకూడదు. ఒకవేళ అది గాలి అయితే ఆ గాలి చేష్టలు వేరుంటుంది, ఆ దయ్యపు చేష్టలు వేరుంటాయి. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, దయ్యపు కట్లు వేరు, రోగాలు వేరు, వ్యాధులు వేరు. కొందరు వ్యాధులతో రోగాలతో బాధపడతా దయ్యం పట్టిందని ఇవి రకరకాలుగా ఎక్కడెక్కడికో తీసుకొని పోతూ ఉంటారు. ఎన్నెన్నో మంత్రాలు తంత్రాలు వేస్తూ ఉంటారు. అందుకనే మా మామ ఎప్పుడు ఒక మాట అంటుంటాడు, ఎక్కడైనా మీటింగ్లో పోయినప్పుడు, ఈ అమ్మ జ్వరం వచ్చి సావలేదండి, మంత్రాలు మోసి అంతరాలు వచ్చింది అంటాడు. జ్వరం వచ్చి సావలేదు కానీ అంతరాలు మోసి వచ్చింది అంటాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేస్తున్నాను, ఏది ఏమైనా నువ్వు అంతరాలన్నా కానీ మంత్రాలు కాదు, లేదా ఇంకొకటి కాదు, కానీ అది రోగం కానీ ఏదైనా కానీ ప్రాణం పోయాలన్నా ప్రాణం తీయాలన్నా యేసయ్య చేతిలోనే ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రభువు నామమున ప్రేమతో తెలియజేస్తున్నాను, వారి క్రియలను బట్టి, వారి చేష్టలను బట్టి, వారి ప్రవర్తనను బట్టి ఇది అపవాది సంబంధమైన ప్రవర్తననా, క్రియలా, లేక ఏది అని గుర్తించవచ్చు. ఒకవేళ అలాంటిదే అయి ఉన్నా మంత్రాలక్కర్లా, తంత్రాలక్కర్లా, ఇంకొకటి అక్కర్లా, యేసు ప్రభువే గురువు. దానికి యేసు ప్రభువే గురువు. జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా కట్లు ఉన్నాయి కొన్ని. టైం అయింది, మరలా సమయ సందర్భాన్ని బట్టి చెప్తా. ఎన్ని కట్లు చెప్పా ఇప్పుడు? ఎన్ని కట్లు? కట్టబడిన గాడిద విషయమై చెప్పిన కట్లెన్ని?
3 తండ్రి కుమార పరిశుద్ధాత్మ అన్నట్లుగా ఒకటేంది పాపపు కట్లు. 2 ఒక్కరికైనా గుర్తులేదా? ఇప్పుడేగా చెప్పింది నేను. రోగపు కట్లండి. 3 చెప్పండి, ఏం కాదు. దయపు కట్లు. మరి ఇప్పుడు అడిగింది ఇప్పుడే చెప్పకపోతే ఎట్లా? మీరేం వింటున్నారండి? నేనేమనుకోవాలి? అంటే నేనేమన్నా గోడలు చెప్తున్నాను అనుకుంటున్నారా? నేను గోడలు చెప్పుకుంటున్నానా? ఈ కట్లు తెంచేవాడు దేవుడే. అది తెంచితే విప్పితే ఇదిగో దేవుణ్ణి మోసిన గాడిదలాగా నీకు కూడా చాలా గొప్ప విలువ ఉంటుంది. హల్లెలూయా! నీకు కూడా మంచి విలువ ఉంటుంది, గౌరవం ఉంటుంది, ఘనత ఉంటుంది, సంతోషం ఉంటుంది. తృణీకరించబడిన నీ జీవితం ఎలా ఉంటుంది తెలుసా? ఉజ్వల భవిష్యత్ ప్రజ్వరిల్లుతుందే. అలాగా అనేకులు మరలా నిన్ను కొనియాడుతారండి. నా జీవితం అయిపోయింది, నా పరిస్థితి అయిపోయింది, నా కుటుంబ పరిస్థితి అయిపోయింది, నాకు ఎవరు సాయం చేయట్లే, నన్ను ఎవరు ఆదరించట్లే, నా దగ్గరికి ఎవరు రావట్లే, నన్ను ఎవరు పట్టించుకోవట్లే, ఏ బంధువు రావట్లే, అసలు నేనంటే కంటికాడ పులుసుగా చూడలే, పైపిచ్చు చూడకపోలే, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో అబద్ధపు మాటలు, ఎన్నో రకాలుగా నీచపు చూపు అన్నీ ఎన్నో అంటుంటారు కదా. ఎన్నైనా ఉండని, కేవలం యేసు ప్రభు నీలో ఉంటే చాలు. వాళ్ళు ఎన్ననుకున్నా ఏమనుకున్నా నువ్వు మురిసిపోతూనే ఉంటావు. హల్లెలూయా! నీ విలువ తగ్గదు. హల్లెలూయా! నీ గౌరవాన్ని నీ దగ్గర నుండి ఎవరు తీసేయలేరు. హల్లెలూయా! నీకున్న ఘనత వేరే వారికి ఉండదు. డబ్బున్నోళ్ళకు ఉండదు, ఆస్తిపాస్తులు ఉన్నోళ్ళకు, అంతస్తులకు ఉండదు. దేవుని కలిగిన వారికే ఉంటుంది. ఇంకా చివరిగా నేను చెప్పే మాట ఏంటంటే, నీకు జయ జీవితం కలుగుతుంది. ఏమండి, గాడిద మీద ఉన్న గాడిద పిల్ల మీద ఉన్నటువంటి యేసుక్రీస్తుకు ఏమంటున్నారు? ప్రభు స్తుతించబడునుగాక, దావీదు కుమారునికి జయం, దావీదు కుమారునికి జయం అంటూ ఉంటే గాడిద ఉప్పొంగిపోతా ఉంది. నిజంగా దానికి జయ జీవితం వచ్చినట్టే కదా? అవునా కదా? జయం వచ్చినట్లే. ఇన్ని రోజులు ఇంతకాలం వాడి పనికి మాలిన యజమానుడు నన్ను ఎంతగా వాడుకున్నాడో, పెట్టేది ఇంత, లేకపోతే పెంట తెచ్చేది ఇంత, లేకపోతే బరువులు మోపించేది ఇంత, నన్ను ఈ రకంగా ఎక్కడికి లేకుండా కనీసం అట్లా చూశాడు అనుకున్నది. ఇక మనుషులంతా చేతులెత్తి దండాలు పెడుతూ స్తుతిస్తున్నారంటే మరి యేసయ్యకి ఇచ్చిన గౌరవం ఘనత గాడిదకు కూడా ఇచ్చినట్లే కదా? గాడిదకి ఇచ్చినట్లే కదా? మరి నీకు నాకు మనకెందుకు ఇయ్యడు? మనకెందుకు ఇయ్యడు అంట. ఎందుకు ఇయ్యడు? ఇస్తాడండి. ఈ గాడిదకు విలువ లేదు, ఈ గాడిదకు గౌరవం లేదు. ఈ గాడిద ఏమి ఎవరిని నోచుకోలేని గాడిద. ఈ గాడిద ఒక మాట చెప్పాలంటే పుట్టించుకున్న వారికి సహితం భారమైపోయిన గాడిద. ఈ గాడిద ఎన్నో నిందలు అవమానాలు పొందిన గాడిద. ఈ గాడిద లేనిపోని మాటలు అనేకులకు నిజమని నొప్పించబడినటువంటి గాడిద. ఈ భయంకరమైనటువంటి ఆ పరిస్థితిలో ఉన్న ఈ గాడిదను ఈ రోజున ఇంత సంతోషంగా దేవుని మాటలు చెప్పడానికి సహాయం చేస్తున్నాడంటే ఎంత విలువ ఇచ్చాడో చూసారా? ఏమండి, ఎక్కడానికి వెళ్తే పెద్దవారు బాగా డబ్బున్నోళ్ళే లేచి నిలబడి అయ్యగారు ప్రార్థన చేయంటారు.
మన దగ్గర ఏముందండి? యేసయ్య మనలోకి వచ్చిన మనం కలిగి ఉన్నందుకు మాత్రమే తప్ప, లేకపోతే మిగతా వాళ్ళు ఎంతమంది లేరు లోకంలో. అమ్మా, మీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి మా కోసం, మా పిల్లల కోసం అని మీతో చెప్తారు. మిగతా వాళ్ళకి ఎందుకు చెప్పకూడదు? ఎందుకు మీకే చెప్తున్నారు? ఎందుకు మీకే అంత ధన్యత? యేసు ప్రభు నీలో ఉన్నాడు కనుక విలువ అండి, గౌరవం అండి. ఒకవేళ తాత్కాలికంగా కొన్ని విషయాలలో మాటికి చెప్పి అబద్ధాలే నిజముగా ఒల్లించి చేయింది కూడా చేశారని, లేదా నువ్వు నోరు మెత్తుకోదానివనో వాళ్ళు నోరు లేస్తుండొచ్చు. కానీ యేసయ్యను కలిగి ఉన్నావు అనుకో నా ప్రియ దేవుని బిడ్డ, నిన్ను విడిచిపెట్టాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనకి ఎంత ఘనత ఉందో అదే ఘనత నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఎంత గౌరవం ఉందో అదే గౌరవాన్ని నీకు ఇస్తాడు. హల్లెలూయా. ఆయన ఎంత వైభవమైన స్థలములో నివసిస్తున్నాడో అదే స్థలములో నిన్ను నివసింపజేస్తాడు. హల్లెలూయా. ఆయనకి ఎంత మంచి పేరుందో, యేసుప్రభు అంటే ఉత్తముడు, మహనీయుడు, ఆయన నీతిమంతుడు, ఆయన వంటి దేవుడు ఈ లోకంలో ఎవరు లేరు అని చెప్తూ వచ్చారో అదే మాటలు నిన్ను గురించి చెప్పేవారు, మనల్ని గురించి చెప్పేవారు లేవనెత్తుతాడు దేవుడు. అంత గొప్ప ప్రేమ కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. అందుకు నీవు మనము ప్రభువుకు కావలసి ఉన్నదే, మనము దేవునికి అవసరమై ఉన్నదే, మనకు ప్రభువు కావలసి ఉన్నదే. ఎందుకంటే మన ద్వారా ఆయన పని జరిగించటానికి, మన ద్వారా ఆయన సువార్తను జరిగించడానికి, మన ద్వారా ఈ లోకములోకి ఆయన సుచరిత్ర కలిగిన జీవితాన్ని ప్రచురించటానికి, మన ద్వారా ఆయన మహత్కార్యములు, స్వస్థత కార్యములను అనేకులకు తెలియచేయటానికి, మన ద్వారా మనం నమ్ముకుంటే ఆ గౌరవ మర్యాద ఎట్లా వచ్చిందో ఆ గౌరవ మర్యాదలు ఈ సొసైటీలో, సంస్కృతి లేని ఈ సమాజంలో మంచి సంస్కృతిని నేర్పించటానికి మనము ప్రభు కావలసి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజైనా ప్రభువా, నువ్వు నాకు కావాలి, నువ్వు నన్ను కోరుకుంటున్నావు, నేను నీకు ఉపయోగపడతానయ్యా, నాలో నువ్వు ఉండాలి, నాతో నువ్వు ఉండాలి, నా కట్లన్నీ తెంచేయాలి, నీతోనే నా జీవితం, నీవు లేకపోతే నేను బ్రతకలేనయ్యా, నువ్వు నాకు కావాలి, నా ద్వారా నువ్వు ఏ పని చేస్తావో చేయించు, ఎంతగా వాడుకుంటావో వాడుకో, ఎలాగ ముందుకు నడిపిస్తావో నడిపించు, ఏ విధమైనటువంటి పాత్రగా వాడతావో అలా వాడుకో, నీ చేతులకు అప్పగించుకుంటున్నా, ఇదిగో నా జీవితం నీకే అంకితము దేవా అని వచ్చిన తీర్మానం చేస్తే ఆ గాఢతకు విలువ ఇచ్చినట్లుగా మనందరికీ కూడా గొప్ప విలువ ఆయన ఇస్తాడు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రభువా, ఒక చిన్న తీర్మానం. ప్రభువా,